హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా పిరో పినాకీ కీ కహానీ. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదలైన ఒక హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం. ఇది ఒక సింపుల్ లవ్ స్టోరీలా మొదలయ్యి సొసైటీలో ఉన్న ప్రావర్టీ, క్యాస్ట్ బేసిస్, ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి సీరియస్ ఇష్యూని చూపించే ఎమోషనల్ లవ్ స్టోరీ. ఈ సినిమా హార్ట్ టచింగ్ స్టోరీతో ఆడియన్స్ని కనెక్ట్ చేయాలని ప్రయత్నిస్తుంది. ఈ సినిమా స్టోరీ పినాకీ అనే మ్యాన్ హోల్ క్లీనర్ మరియు మరియం అనే వెజిటేబుల్ సెల్లర్ మధ్య జరిగే ఒక క్యూట్ లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుందండి. ట్రైన్ జర్నీ సమయంలో ఇద్దరు కలుసుకుంటూ స్లోగా లవ్లో పడతారు. కానీ వారి ప్రావర్టీ, సొసైటీ ప్రెజర్, క్యాస్ట్ డిఫరెన్స్ వాళ్ళ రిలేషన్షిప్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకరోజు హీరోయిన్ సడన్గా కనిపించకుండా పోతుంది. తర్వాత హీరో ఆమె కోసం సెర్చ్ చేసే జర్నీలో సొసైటీలో ఉన్న డార్క్ రియాలిటీస్ బయటపడతాయి. హీరో సంజయ్ బిసోనై యాక్టింగ్ చాలా నేచురల్గా ఉందండి. హీరోయిన్ ఎమోషనల్ సీన్స్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. లో బడ్జెట్ సినిమా అయిన యాక్టింగ్ మాత్రం బిలీవబుల్గా ఉంటుంది. డైరెక్టర్ స్టోరీ ద్వారా స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సింపుల్గా ఉంటుంది కానీ ఎమోషనల్ సీన్స్కు సపోర్ట్ చేస్తుంది. కొన్ని ప్లేసెస్లో స్క్రీన్ ప్లస్ స్లోగా అనిపిస్తుంది. విజువల్స్ రియలిస్టిక్ టోన్లో ఉంటాయి. లొకేషన్స్ నేచురల్గా చూపించాడు. కానీ ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొన్ని సీన్స్లో వీక్గా అనిపించవచ్చు. ఓవరాల్గా పిరో పినాకీ కీ కహానీ ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ కాదు. ఇది మెసేజ్ ఓరియంటెడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. రియలిస్టిక్ సినిమాని ఇష్టపడే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. బట్ మాస్ ఆడియన్స్కి మాత్రం స్లోగా అనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఈ సినిమా ఆల్రెడీ చూసినట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఇష్టమైన మూవీ ఏమైనా ఉంటే ఆ మూవీని రివ్యూ చేయడానికి నెక్స్ట్ ఏం చేయాలో కామెంట్లో చెప్పండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.